నిన్నటి వరకు సామాజిక తెలంగాణ అన్న పీఆర్పీ అధినేత చిరంజీవి ఈ రోజు ప్లేట్ మార్చారు. సమైకాంధ్రకే తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇది అటు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. దీనిపై మాట్లాడడానికి ప్రస్తుతం సాక్షి స్టూడియోలో పీఆర్పీ జాయింట్ సెక్రటరీ అనురాధ గారు ఉన్నారు. అదేవిధంగా చిరంజీవి రాష్ట్ర యువత అడ్వైజర్ రాజేష్, అదేవిధంగా ఉస్మానియా విద్యార్థి సంఘాల జేఏసీ నాయకుడు దరువు ఎల్లన్న ఉన్నారు. రాజేష్ గారు, మీరు చెప్పండి, అటు చిరంజీవికి 3 ప్రాంతాల్లోనూ భయంకరంగా అభిమానులు ఉన్నారు. నైజాంలో కూడా ఆయన సినిమాలకు కానీ, ఆయన రామ్ చరణ్ తేజ తర్వాత అల్లు అర్జున్ సినిమాలకు కానీ రికార్డులు భయంకరంగా వస్తాయి. ఇప్పుడు అక్కడ అభిమానుల మనోభావాలు కూడా ఇప్పుడు దెబ్బతిన్నట్లు మనకు తెలుస్తుంది. సినిమాలను కూడా అడ్డుకుంటా ఉంటున్నారు. దీనికి మీరు ఎలాంటి కౌంటర్ ఇస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అభిమానంతో చిరంజీవి గారిని ప్రేమిస్తున్నారండి. కళామ తల్లి అనేది, అంటే తల్లి అని మనం పిలిచేటప్పుడు అందులో భేదాభిప్రాయాలు ఎందుకు ఉంటాయండి? ఒకసారి ఆలోచించండి. అభిమానులు అందరూ ఇప్పుడు చిరంజీవి గారు తెలంగాణ వాళ్ళు నాకు ఇష్టం ఉండదని, కానీ తెలంగాణలో మనం ఇప్పుడు ఈ ఆర్య 2 అనే మూవీ ఉందండి, ఏదో మూవీ. ఇందులో ఒక్క ఆంధ్ర వాళ్ళు మాత్రమే అందులో నటించలేదండి. తెలంగాణ వాళ్ళు నటించారు, రాయలసీమ వాళ్ళు నటించారు, ఆంధ్ర వాళ్ళు నటించారు. సో అందరూ నటించే మూవీ అందరికీ ఆనందాన్ని జనరంజకంగా ఉండేటట్టు చిత్రీకరించి అందులో వ్యాపార భాగస్వామ్యం కూడా తెలంగాణ వాళ్ళ వ్యక్తులకు ఉంటుంది. సో దాన్ని అడ్డుకోవడం ఇది సరికాదని నా భావన అండి. సో ప్రజలందరూ అంటే రాజకీయాలు వేరండి, కళారంగం వేరు. కళారంగాన్ని రాజకీయంతో జోడించకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇవాళ ఆంధ్ర నాయకుల లాబింగ్లకు, ఆంధ్ర నాయకులు చేసినటువంటి రాజకీయాలకు చిరంజీవి మద్దతు పలకడం తప్ప ఇలా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. రాజేష్, ఇప్పుడు చిరంజీవి గారు ఎవరికో లాబింగ్కి బెండ్ అయ్యారనేది చాలా తప్పండి. అది తన వ్యక్తిగతం, ప్రజల అభిమతం, ప్రజల అభిప్రాయ సేకరణని తీసుకుని ఇప్పుడు అందులోనికి తెలంగాణ పీపుల్ని ఏదో అనగదొక్కాలని అలాంటి ఆలోచన ఎప్పుడూ ఉండదండి అతనికి. హీఈస్ ఎ వెరీ ప్యూర్ హార్ట్ఫుల్ మ్యాన్. ఎవరికైనా తన వంతు తను ఏం చేయగలడు, తానున్న స్థితిలో తను ఇతరులకు ఏం చేయగలనని ఆలోచించే వ్యక్తే చిరంజీవి అండి. అందుకని ఈరోజు ప్రాంతీయాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, వీటన్నిటికి అతీతంగా అతన్ని అభిమానించారంటే అతని వ్యక్తిత్వం. సో ఇవి జరుగుతుంటాయండి. అయితే ఈ డిస్కషన్స్ ఇప్పుడు అతను ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశారో అది నిజమే. చిరంజీవి గారు కూడా ఈ రోజు వరకును ఫస్ట్ నుంచి కూడాను ఓన్లీ మేము అందరం కలిసే ఉండాలని, మీకు కూడా న్యాయం జరగాలని ఉద్దేశించి మొన్న అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టేటప్పుడు ఆ రోజు అతను కూడా డెసిషన్ చేశారు, మీరందరూ ఏకమయ్యి ఓకే అంటే నేను అడ్డు రాను. అంటే దాని అర్థం ఏంటండి? మీకు సపోర్ట్ చేస్తున్నట్టే. తెలంగాణ ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వచ్చి మిమ్మల్ని అనగదొక్కబడినట్టు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చుంటే డెఫినెట్గా రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీ కేంద్రం అనేది కొంత వరకు నిర్ణయం అనేది జరిగింది. ఆ నిర్ణయానికి అభిమతంగా అనుగుణంగా చిరంజీవి గారు మీరందరూ ఇది తెలంగాణ రాష్ట్రం ఇద్దామని మీరందరూ డిసైడ్ అయితే నేను అడ్డుకోను అంటే మీకు క్లియర్ లైన్స్ ఇచ్చినట్లే క్లియర్గా. ఇప్పుడు అలా కాదండి, మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆర్య 2 మూవీ, ఇప్పుడు అతన్ని చిరంజీవిని మీరు ఓకే నటుడిగా చూడట్లేదు, రాజకీయ నాయకుడిగా చూస్తున్నారు. అటువంటిప్పుడు ఆర్య 2 మూవీ ఈ మూవీని ఇన్ని రోజులు ఆనంద పెట్టే మూవీస్ ఈ రోజు ఆపించవలసిన పరిస్థితి వ్యక్తిగతంగా తీసుకోకూడదు. రాజేష్ గారు చెప్పండి, ఇంకో విషయం మనం చాలా స్పష్టంగా చూడాలి. మొన్న చిరంజీవి ప్రచారం చేస్తున్నప్పుడు కానీ, ప్రజారాజ్యం పార్టీ ప్రజల్లోకి పోయినప్పుడు కానీ అటు తెలంగాణ ప్రాంతానికి చెందిన అభిమానులు కూడా జెండా మోసారు, జైలు పలికారు, పోస్టర్లు అంటించారు, ప్రతిదీ చేశారు. ఇప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయని సుస్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా మీరు కవర్ చేస్తారు? అదేనండి, ప్రజలందరికీ తెలుసండి. మొన్న నిమ్స్లో కేసీఆర్ గారు ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు చిరంజీవి గారు కూడా ఒక వ్యక్తిగతంగా అతన్ని చేసి మీరు అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ ఎంత సమన్వయంగా జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. చిరంజీవి గారికి కూడాను కేసీఆర్ అన్న, తెలంగాణ అన్న మంచి భావమే ఉంది. ప్రజలందరూ తన అభిమానులు ఆంధ్ర రాష్ట్రం అంతా ఉన్నారు. ఒక రాష్ట్రంగా ఇప్పుడు తెలంగాణ అనేది వేరవుతుంటే అతను కూడా బాధ అనిపిస్తుంది. ముగ్గురం కలిసి ఉందాం. ఒక తల్లికి పుట్టిన బిడ్డలం అందరం వేరైనప్పటికీ తల్లి మాత్రం ఒకటే కదా. ముఖ్య నాయకుల ప్రలోభాలకు లోబడి వాళ్ళు ఇచ్చే పేమెంట్ ప్రోగ్రామ్ కొద్ది దయచేసి తెలంగాణ వచ్చే టైంలో మీరు వేడుకుంటామండి. హైదరాబాద్ అనేది తెలంగాణ కాదండి, ఒకసారి ఆలోచించండి. తెలంగాణ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి, అది తెలంగాణదా కాదా? తెలంగాణదే. ఓకే,
హైదరాబాద్లో ఇండస్ట్రీస్ రాష్ట్రంలో ఏ ఏరియాలో కూడాను ఆంధ్రాలో లేదండి, రాయలసీమలో లేదండి, తెలంగాణలోనే ఉన్నాయి అన్ని అన్ని మేము ఉండే. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి వచ్చినాయి అనడం తప్పు. ఎందుకంటే అలా అనుకోవట్లేదు. తెలంగాణ హైదరాబాద్ వేరే సమైక్యాంధ్ర అనేది దయచేసి వీరు మాట్లాడిన మాట ఒక క్లారిటీ సార్. వీళ్ళు ఏమంటున్నారంటే హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి మేము చేయబట్టి అని చెప్పేసి మాట్లాడారు. బ్రిటిష్ ఒక విషయం అండి, హైదరాబాద్ లో ఈ రోజు మనం మొత్తం ఉమ్మడి కుటుంబం అండి. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఉమ్మడి కుటుంబం. ఈ ఉమ్మడి కుటుంబంలో ఒక తల్లిదండ్రులు చెప్పారు మీరు పరిపాలించుకోండి అని, ఒక 3 పిల్లలకు చెప్పారు. 1 ఆంధ్ర అనే అబ్బాయి, 2 తెలంగాణ అనే అబ్బాయి, 3 కోస్తా తెలంగాణ రాయలసీమ. ఈ 3 ఇద్దరు కలిసి ఒక బిజినెస్ చేశారండి, దానిలో ఇన్వెస్ట్ చేశారు. ఈ 3వ వాడు కూడా వెళ్ళి నేను కూడా అదేనండి. అప్పుడు ఏంటంటే ముగ్గురు కలిసి ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశారు ఒక ప్రాజెక్ట్ మీద. చేసి వెంటనే మధ్యలో వచ్చి బాబు మేము ఇంతవరకు పడ్డాం అందుకు మీ ఇద్దరు వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళిద్దరు ఎలా ఫీల్ అవుతారండి? ఆలోచించండి. ఓకే కూర్చున్నాం, ముగ్గురం కలిసి తల్లిదండ్రులు మళ్ళీ పిలుద్దాం అంటే సోనియా గాంధీ. ఈ విభజన కార్యక్రమం ఆ 3 కొడుకులు చేసుకోవాల్సింది కాదండి, తల్లిదండ్రులు వచ్చి దాన్ని ఇప్పుడు అదే జరుగుతుందండి. ఇప్పుడు అదే జరుగుతుంది. అది తల్లిదండ్రులు ఏమన్నది అదే సార్. ఇప్పుడు విద్యా సంస్థలు అన్నీ ఉన్నాయండి, విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్న వాళ్ళని అంటున్నారు. సో అందులో తెలంగాణ వాళ్ళందరినీ వెళ్ళిపోమంటారా? వాళ్ళందరూ తెలంగాణ వృత్తి వేరు ప్రవృత్తి వేరు. ఉద్యోగం చూడండి, నా కంపెనీలో 25 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో 12 మంది తెలంగాణ పీపుల్ ఉన్నారు. నేను అదే మేము కోరుకుంటున్నది పాలనపరమైనటువంటి డిఫరెన్స్. మీరు ఎన్ని రోజులు మా మీద మీరు చెప్పండి ఒకటి సార్. అంత ఈ డిస్కషన్ అంతా ఒక దాని మీద ఆధారపడి ఉంటుందండి. 1 ఫింగర్ కలిసి ఏం చేయగలదండి, 2 ఫింగర్స్ కలిసి ఏం చేయగలవు, 5 ఫింగర్స్ కలిసి చెప్పడంలో పెంచ్ అవుతుంది. ఈ సూత్రాలు గురి చేసింది కాదండి. 5,000 కలిస్తేనండి మన కుటుంబం. యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే అండి, ఇక్కడ ఏదో ఒక వర్గ పోరాటం జరుగుతున్నట్టుంది. అసలు వర్గ పోరాటం కాదండి, త్యాగాలండి. రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే త్యాగాలు చెయ్యాలి. అది ఆ సినిమా ఆపకూడదు, రామ్ చరణ్ సినిమా ఆపకూడదు, అది త్యాగం అంటారు దాన్ని. 360 త్యాగాలు చేస్తేనే మనం. అనురాధ గారు, రాజేష్ గారు, ఎల్లన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ సాక్షి స్టూడియో. ఇది చిరంజీవి తీసుకున్న యూటర్న్ పై చర్చ. దీని తర్వాత ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.